నమస్కారం. మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మొదటిసారి ఈ సమావేశంలో పాల్గొంటున్న వారికి ప్రత్యేక స్వాగతం. మీ తీరికలేని జీవితంలోంచి కొంత సమయాన్ని మీ ఆధ్యాత్మిక సంక్షేమం మరియు ఆనందానికి ఉపయోగపడే విధంగా కేటాయించాలన్న మీ నిర్ణయాన్ని మేమెంతగానో అభినందిస్తున్నాం. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని జరుపుకోవటం కోసం ఇలా ఈరోజు మీ అందరితో గడపటం మాకెంతో ఆనందకరం. ఈ రోజును ఆనందంగా గడిపేందుకు యోగ సిద్ధాంతాలు అభ్యసిస్తూ యోగ ధ్యానం ద్వారా లాభం పొందడానికి మించిన మరో విధానం ఏముంటుంది? నా పేరు స్వామి కేదారానందగిరి. నేను పరమహంస యోగానంద గారు స్థాపించిన ఆధ్యాత్మిక మరియు ధార్మిక సంస్థ అయిన యోగదా సత్సంగ సొసైటీ వైఎస్ఎస్కి చెందిన దక్షిణేశ్వర ఆశ్రమం నుండి మీతో మాట్లాడుతున్నాను. ఈ నిర్దేశిక ధ్యానం ప్రారంభించే ముందు పరమహంస యోగానంద గారి గురించి మరియు వైఎస్ఎస్ గురించి ఒక పరిచయాత్మక లఘు చిత్రాన్ని వీక్షిద్దాం. యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా మరియు దాని వ్యవస్థాపకులు పరమహంస యోగానంద గారి గురించిన ఈ సంక్షిప్త పరిచయానికి స్వాగతం. క్రియాయోగ ధ్యానం యొక్క అన్ని సార్వత్రిక బోధనలను అందుబాటులో ఉంచడానికి యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వైఎస్ఎస్ 1917లో స్థాపించబడింది. క్రియాయోగం యొక్క మరుగున పడిపోయిన శాస్త్రీయ ధ్యాన పద్ధతిని ఈ యుగంలో పునరుద్ధరించిన చిరంజీవులైన అవతారులు మహావతార్ బాబాజీ. తన శిష్యుడైన లాహిరి మహాశయులకు క్రియాయోగ దీక్షను ప్రసాదిస్తూ బాబాజీ ఇలా అన్నారు: ఈ 19వ శతాబ్దంలో నేను నీ ద్వారా ప్రపంచానికి అందిస్తున్న ఈ క్రియాయోగం కొన్ని వేల ఏళ్ల క్రిందట కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఉత్తరోత్తర పతంజలికి క్రీస్తుకు తెలిసి ఉన్న శాస్త్రానికి పునరుద్ధరణమే. స్వామి శ్రీ యుక్తేశ్వర్జీ లాహిరి మహాశయుల శిష్యులు మరియు పరమహంస యోగానంద గారి గురువు. యోగానంద గారు యువకుడిగా ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చారు. శ్రీ యుక్తేశ్వర్ గారి శిక్షణ మరియు క్రమశిక్షణలో ప్రాచీన క్రియాయోగ శాస్త్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సత్యాన్వేషకులకు అందుబాటులో ఉంచడానికి యోగానంద గారు సన్నద్ధం చేయబడ్డారు. యోగానంద గారు బాలుర కోసం జీవించడం ఎలా పాఠశాలను మరియు ఆశ్రమాన్ని రాంచీలో స్థాపించడం ద్వారా తమ జీవిత కార్యాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఆధునిక విద్యా పద్ధతులు యోగా ధ్యానంతో కలిసి ఉన్నాయి. 1920 ఆగస్టులో యోగానంద గారు యుఎస్ఏలోని బోస్టన్కు ప్రయాణించారు. అక్కడ ప్రపంచ మత ఉదారవాదుల మహాసభకు భారతదేశ ప్రతినిధిగా ఆహ్వానించబడ్డారు. అదే సంవత్సరం ఆయన క్రియాయోగం గురించి తన బోధనలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెయ్యడానికి అమెరికాలో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ను స్థాపించారు. యోగానంద గారు అమెరికాకు వెళ్లే ముందు బాబాజీ ఆయనను సందర్శించి పాశ్చాత్య ప్రపంచంలో క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చెయ్యడానికి నేను ఎంపిక చేసిన వాడివి నువ్వే అని చెప్పారు. నేడు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియాకు 4 ఆశ్రమాలు, ఇంకా భారతదేశం మరియు చుట్టుపక్కల దేశాలలో 200 కంటే ఎక్కువ కేంద్రాలు ఉన్నాయి. సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ పశ్చిమ దేశాల్లోని మా సోదర సంస్థ 175 దేశాలలో భక్తులకు సేవలు అందిస్తోంది మరియు 500 కంటే ఎక్కువ కేంద్రాలను కలిగి ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రశంసలు పొందిన ఆధ్యాత్మిక మహాగ్రంథాలలో ఒకటైన ఒక యోగి ఆత్మకథ ప్రచురణ యొక్క 75వ వార్షికోత్సవాన్ని ఈ మధ్యనే మేము జరుపుకున్నాము. పరమహంస యోగానంద గారి జీవిత కథగా ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను, మనస్సులను స్పృశించింది. 50కి పైగా భాషల్లోకి అనువదించబడిన ఈ గ్రంథం భారతదేశపు ప్రాచీన యోగ శాస్త్రానికి రాయబారిగా పనిచేసింది. ప్రపంచ నాగరికతకు భారతదేశం యొక్క ఏకైక మరియు శాశ్వతమైన సహాయం అయిన దైవ సాక్షాత్కారాన్ని పొందే పద్ధతులను అసంఖ్యాక పాఠకులకు పరిచయం చేసింది. ఇది అనేక మంది క్రీడాకారులకు, భావకులకు, నటులతో సహా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, నాకు ఈ పుస్తకం చాలా ఇష్టం.
తమ ఆలోచనలను మరియు భావజాలాలను సవాలు చేయగలిగే ధైర్యం ఉన్న వారందరూ తప్పక చదవాలి. ప్రేమ, ఆత్మీయత, ఆనందం మరియు జ్ఞానాలతో సజీవమైన ఈ కళాఖండంలో క్రియాయోగ శాస్త్రం, అలౌకిక ఘటనల నియమం, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, రమణ మహర్షి, భారతదేశపు గొప్ప శాస్త్రవేత్త జేసీ బోస్ మరియు అనేక ఇతర తూర్పు, పడమటి దేశాల ప్రముఖులతో యోగానంద గారు సమావేశమైన అధ్యాయాలు ఇందులో పొందుపరచబడ్డాయి. భారత ప్రభుత్వం వివిధ సందర్భాలలో యోగానంద గారికి మరియు ఆయన కృషికి నివాళులర్పించింది. 1977లో ఆయన మహాసమాధి 25వ వార్షికోత్సవం సందర్భంగా ఒక తపాలా బిళ్లను విడుదల చేసింది. 2017లో భారత ప్రధాని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా శతవార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక తపాలా బిళ్లను విడుదల చేశారు. 2019లో యోగానంద గారి 125వ జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక ₹125 స్మారక నాణెం విడుదల చేయబడింది. వైఎస్ఎస్ ఆన్లైన్ బుక్ స్టోర్ వివిధ ఫార్మాట్లలో పరమహంస యోగానంద గారి జ్ఞాన వారసత్వం నుండి రచనలను మరియు రికార్డింగ్లను అందిస్తోంది. ఆయన ఆడియో ఉపన్యాసాలు డిజిటల్ డౌన్లోడ్లుగా అందుబాటులో ఉన్నాయి. వైఎస్ఎస్ ఆన్లైన్ ధ్యాన కేంద్రం భారతదేశం మరియు ప్రపంచం నలుమూలల నుండి భక్తులకు, స్నేహితులకు వారి ఇంటి నుండి సామూహిక ధ్యానాలలో పాల్గొనడానికి మరియు వైఎస్ఎస్ సన్యాసుల స్ఫూర్తిదాయకమైన ప్రసంగాలను వినడానికి అవకాశాన్ని కల్పిస్తోంది. మా ఆన్లైన్ కార్యక్రమాలు ఇంగ్లీష్, హిందీ మరియు ఇతర భారతీయ భాషలలో నిర్వహించబడతాయి. పరమహంస యోగానంద గారు క్రియాయోగ శాస్త్రంలో భాగంగా ధ్యాన పద్ధతులను బోధించారు. ఈ పద్ధతులు వైఎస్ఎస్ పాఠాలు, ఒక గృహ అధ్యయన కార్యక్రమం ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఈ పాఠాలు ఆధ్యాత్మిక జీవనం కోసం, సర్వతోముఖ శ్రేయస్సు మరియు విజయం కోసం, మరియు ఆధునిక రోజువారీ జీవితంలోని ఎడతెగని సవాళ్ల మధ్య ఆనందంగా జీవించడం కోసం ఆచరణాత్మక మార్గదర్శకత్వ సమృద్ధిని కూడా అందిస్తాయి. ఈ పాఠాలను ముద్రిత రూపంలో చదవవచ్చు మరియు వాటిని డిజిటల్ యాప్ ద్వారా కూడా పొందవచ్చు. మీరు ఈ పాఠాల సభ్యత్వం ఆన్లైన్లో yssofIndia.org/lessons ద్వారా పొందవచ్చు. పోస్ట్ ద్వారా దరఖాస్తును పొందడానికి మా హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి లేదా ఈమెయిల్ చేయండి. వైఎస్ఎస్ మరియు వైఎస్ఎస్ పాఠాల గురించిన సమాచారం మా వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ధన్యవాదాలు. మీరు ఈ పరిచయాన్ని ఆస్వాదించారని భావిస్తున్నాం. వేరువేరు వ్యక్తులు వేరువేరు కారణాల వల్ల యోగ సాధన వైపు ఆకర్షితులవుతారు. కొందరు కేవలం ఇది మనకు మంచి చేస్తుందని, కొందరు మంచి ఆరోగ్యం కోసం. కానీ యోగం వల్ల కలిగే ప్రయోజనాలు భౌతిక సంక్షేమానికి మించి ఉంటాయి. మా ఆశ్రమాలకు వచ్చి ధ్యానం పట్ల ఆసక్తి వ్యక్తం చేసే సందర్శకుల్లో కొందరిని, మిమ్మల్ని ఇటువైపుకు తీసుకువచ్చింది ఏమిటి, మీరెందుకు ధ్యానం చేయాలనుకుంటున్నారు అని అడిగినప్పుడు ప్రతిసారి వారి సమాధానం చెప్పే తీరు వేరైనా ఒకటే భావాన్ని వెల్లడించేది. నేను మరింత శాంతిని అనుభవించాలనుకుంటున్నాను, నేను మరింత అంతర్ముఖత్వాన్ని సాధించాలనుకుంటున్నాను, నేను మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను మరింత సచేతనము, ఆనందకరమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను అని వారంటుంటారు. ఇంకా కొందరు తమ హృదయాలతో, ఆత్మలతో పునఃసంధానం అవ్వాలన్న ఆపేక్షను వెల్లడిస్తారు. అసలు నేను నిజంగా ఎవరిని అని తెలుసుకోవాలనుకుంటున్నాను అని వారంటారు. యోగధ్యానం ఎందుకు నాకు సహాయపడుతుందా అని వారు అడిగినప్పుడు, ఇది చాలా గొప్ప ప్రశ్న, తప్పకుండా సహాయపడుతుంది, మేము ఆ దిశగా ప్రయాణించడానికి అది మాకు సహాయపడింది అని మేము చిరునవ్వుతో సమాధానమిస్తాం. అది క్రమేపీ జరుగుతుంది, కానీ యోగధ్యానం మనకు నిజంగా సహాయపడుతుంది. ప్రాచీన భారతీయ ఋషులు మనస్సును అదుపు చేయగలిగే, ఇంద్రియాల గుండా బయటకు ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహాన్ని వెనుకకు మరలించి
దానిని అంతర్గతంగా వెన్నుపాములోని, మెదడులోని ఉన్నత చైతన్య కేంద్రాలకు ప్రవహింపజేసే ప్రక్రియలను అభివృద్ధి చేశారు. ఈ యోగాభ్యాసాలు ఆయా వ్యక్తులు తమ చైతన్యపు లోతులను అందుకొని ఆత్మసాక్షాత్కారం అనే అద్భుత అనుభవాన్ని సాధించే దిశగా వారిని నడిపిస్తాయి. ఎందరో ఆచరించి నిరూపించిన శాస్త్రీయ ప్రక్రియల అభ్యాసం ద్వారా అంతర్ముఖులవటం ఎలాగో మీకు తెలిస్తే ఉన్నత చైతన్య స్థితిని అనుభూతి చెందటం మీకు వీలు పడుతుంది. పరమహంస గారిచ్చిన అటువంటి కొన్ని ప్రక్రియలను మనం ఇప్పుడు అభ్యసిద్దాం. ఈరోజు మనం ధ్యానానికి సంబంధించిన కీలక విషయాలపై దృష్టి పెడదాం. ధ్యాన సాధన క్లిష్టమైనది కాదు. నిజానికి ఇది చాలా సులభం. ఏ ఇతర నైపుణ్యంలోనైనా ప్రావీణ్యత సంపాదించడానికి అవసరమైన విధంగానే ధ్యానంలో కూడా ప్రావీణ్యత సాధించడానికి సరైన పద్ధతులు తెలుసుకుని వాటిని క్రమం తప్పకుండా సాధన చేస్తుండటం అవసరం. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో మనం ధ్యానానికి చెందిన 4 అంశాలు నేర్చుకుందాం. మొదటిది ధ్యానం చేయటానికి సరిగ్గా కూర్చునే పద్ధతి లేదా ధ్యానాసనం. 2 ప్రాథమిక శ్వాసాభ్యాసం. 3 నిర్దేశక ధ్యానం. 4 దివ్య సంకల్పం. మన లక్ష్యం ఇవన్నీ కలిపి సాధన చేసి సత్ఫలితాలు పొందటం. తరువాత మీ ఇంటిలోనే మీ అంతట మీరు వీటి సాధనని కొనసాగించవచ్చు. వీటిని నమ్మకంతో అభ్యసించే కొందరు సాధకులు తరచూ ఇంకా లోతుకు వెళ్ళాలని కోరుకుంటారు. మరింత ఉత్కృష్టమైన శాంతి, ఆనందాల అనుభవాన్ని ఇచ్చేందుకు తోడ్పడే యోగ ప్రక్రియలను అన్వేషించాలన్న దృఢమైన ఆకాంక్షను వారు వెల్లడిస్తారు. పరమహంస యోగానంద గారి యోగదా సత్సంగ పాఠాలు అటువంటి శాస్త్రీయమైన యోగధ్యాన ప్రక్రియను కలిగి ఉన్నాయి. ఆధునిక కాలంలో ఎంతో గొప్ప భారతీయ యోగుల్లో ఒకరి నుండి వచ్చిన ఈ పాఠాల్లో మీకు ఆసక్తి ఉండి వాటిని గురించి మరింత తెలుసుకోవాలనిపిస్తే ఈ కార్యక్రమం చివరిలో మీకు మరింత సమాచారం లభిస్తుంది. ఇప్పుడు మొదటి అంశం గురించి, కూర్చునే పద్ధతి లేదా ధ్యానాసనం. సరైన విధంగా కూర్చోవటం చాలా ముఖ్యం. పరమహంస గారు ఇలా అన్నారు, సరైన విధంగా కూర్చోవటం మీరు సాధిస్తే మీ శరీరం నిలకడగా ఉంటుంది, సడలింపుతో ఉంటుంది. దీనివల్ల ఒక్క కండరమైనా కదల్చకుండా పూర్తి నిశ్చలతో ఉండటం సాధ్యపడుతుంది. గాఢమైన ధ్యానస్థితి సాధించాలంటే అశాంతియుత శారీరక కదలికలు, సర్దుబాట్లు లేని అటువంటి నిశ్చల స్థితి చాలా ముఖ్యం. సరైన యోగ పద్ధతిలో కూర్చోవడానికి పరమహంస యోగానంద గారు ఇచ్చిన ఈ సూచనలను అనుసరించడానికి మీరు ప్రయత్నం చేయండి. నేను ఎలా చేయాలో చూపిస్తూ ఉంటాను, అది చూసి మీరు అదే విధంగా చేయండి. మొదట వెన్నెముక నిటారుగా ఉండాలి, పొట్ట లోపలికి ఉండాలి, ఛాతీ బయటకి ఉండాలి, భుజాలు వెనుకకు ఉండాలి, కానీ ఎటువంటి బిగింపు లేకుండా ఉండాలి. చుబుకం లేదా గెడ్డం నేలకి సమాంతరంగా ఉండాలి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలా కూర్చున్నాను, ఈ విధంగా అన్నమాట. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోవాలి, పొట్ట కొంచెం లోపలికి, ఛాతీ ముందుకి, చుబుకం లేదా గెడ్డం నేలకు సమాంతరంగా. అంటే మనం మామూలుగా ఏ విధంగా కూర్చుంటామో అదే విధంగా, ఈ విధంగా అన్నమాట. మీరు కుర్చీలో కూర్చుని ఉంటే మీ వీపు కుర్చీకి తగలకుండా ఉండి పాదాలు నేల మీద చదునుగా ఆనుకొని ఉండాలి. అంటే ఈ విధంగా నేను కుర్చీలోనే కూర్చున్నాను ఇప్పుడు. అయితే కుర్చీలో ఈ విధంగా వెనక్కి ఆనుకొని కూర్చోకూడదు. అంటే మన వీపుకి ఆ కుర్చీ వెనక భాగానికి మధ్య కొంత ఖాళీ ఉండాలన్నమాట. ఈ విధంగా కూర్చోవాలి. అరచేతులు పైకి తిరిగి ఉండేలా, చేతులు పొత్తికడుపుకు తొడలకు మధ్య భాగంలో తొడలపై ఆనుకొని ఉండాలి. అంటే ఈ విధంగా చూశారు కదా, చేతులు ఏ విధంగా పెట్టుకున్నాం, ఈ విధంగా పెట్టుకుని ఉండాలి. శరీరం నిశ్చలంగా సడలించి విశ్రాంతిగా ఉండాలి. అంటే ఈ విధంగా కూర్చున్నాము కానీ శరీరం అంతా కూడా చాలా విశ్రాంతిగా ఉండాలన్నమాట. ధ్యానం చేసేటప్పుడు కూర్చోవటం ఈ విధంగా కూర్చున్నాం కానీ శరీరం అంతా కూడా విశ్రాంతిగా ఉండాలి, ఎటువంటి బిగింపు ఉండకూడదు. ఇప్పుడు కళ్ళ స్థితి. కళ్ళు మూసుకుని పైకి చూస్తూ కనుబొమ్మల మధ్య భాగంలో
అంటే భ్రూమధ్యంలో ధ్యాసను నెమ్మదిగా కేంద్రీకరించాలి. ఈ భాగంలో కళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. ఈ భ్రూమధ్యం ఏకాగ్రత మరియు సంకల్ప శక్తి యొక్క స్థానం. అధి చైతన్య జ్ఞానానికి నిలయం. అంటే ధ్యానం చేసేప్పుడు ఏం చేస్తామంటే కళ్ళని కొంచెం పైకి చూస్తాం. ఈ విధంగా చూసేది కొంచెం పైకి చూస్తాం. 2 కనుబొమ్మల మధ్యన దీన్ని భ్రూమధ్యం అంటారు అన్నమాట. ఈ భ్రూమధ్యం దగ్గర చూస్తూ ఉంటాము. మనం ఎక్కడైతే తిలకం లేదా బొట్టు పెట్టుకుంటామో ఆ చోట అన్నమాట. కొంచెం పైకి చూస్తూ భ్రూమధ్యం దగ్గర చూస్తూ కళ్ళు మూసివేసి అక్కడ మనసుని ఏకాగ్రం చేయాలి. అంటే అక్కడ చూస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా చేసేటప్పుడు కళ్ళ మీద ఒత్తిడి తీసుకురాకూడదు. ప్రశాంతంగా అక్కడ చూస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు అందరం ధ్యానాసనంలో కూర్చుని కళ్ళు మూసుకుని కళ్ళను భ్రూమధ్యంలో ప్రశాంతంగా ఏకాగ్రం చేసి ఉంచుదాం. అందరం కలిపి చేద్దాం. ధ్యానాసనంలో కూర్చుందాం. వెన్నెముక నిటారుగా, పొట్ట లోపలికి, ఛాతీ ముందుకి, చుబుకం గడ్డం భూమికి సమాంతరంగా ఉంచి కళ్ళను పైకి చూస్తూ భ్రూమధ్యం దగ్గర చూస్తూ కళ్ళను మూసివేసి ప్రశాంతంగా కూర్చోవాలి. శరీరాన్ని నిశ్చలంగా సడలింపుతో విశ్రాంతిగా ఉండమని మానసికంగా చెప్పాలి. శరీరం సడలింపు పొందటాన్ని సచేతనంగా అనుభూతి చెందాలి. ప్రాపంచికమైన ఆలోచనలన్నీ పక్కకు పెట్టాలి. బరువు బాధ్యతలు విడిచిపెట్టాలి. ఆంతరికంగా శాంతిని అనుభూతి చెందాలి. ఈ విధంగా ప్రశాంతంగా ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ఇది ధ్యానానికి ఏ విధంగా కూర్చోవాలో ఆ పద్ధతి, ధ్యానం చేసేప్పుడు కళ్ళని ఏ విధంగా ఉంచాలో ఆ పద్ధతి. శరీరాన్ని మనసుని సడలించడానికి, విశ్రాంతిగా ఉంచడానికి సహాయపడే ఒక శ్వాసాభ్యాసాన్ని మనం ఇప్పుడు నేర్చుకొని సాధన చేద్దాం. అది బిగింపు సడలింపు వ్యాయామం. కొన్నిసార్లు శరీరంలో వివిధ భాగాల్లో శక్తి చిక్కుబడి ఉండి మనకు బిగిసిపోయిన లేదా అలసిపోయిన భావనను కలిగిస్తుంది. ఏ సమయంలోనైనా ఈ చిక్కుముళ్లను తొలగించే ఉత్తమ మార్గం ఈ బిగింపు సడలింపు వ్యాయామం. మనం ఇప్పుడు దానిని నేర్చుకుని అభ్యసిద్దాం. మొదట ఎలా చేయాలో చూద్దాం. తరువాత అందరం కలిపి దాన్ని చేద్దాం. మొదట నోటి ద్వారా ఊపిరిని 2 పర్యాయాలుగా చేసే నిశ్వాసంతో బయటికి నెట్టాలి. ఈ ధ్వనిని స్వరంతో కాకుండా శ్వాసతోనే చెయ్యాలి. ఒకసారి చిన్నగా, ఒకసారి పెద్దగా. అంటే ఈ విధంగా, ఆ విధంగా. తరువాత మొత్తం శరీరాన్ని బిగిస్తూ, పిడికిళ్ళు కూడా బిగిస్తూ, అదే సమయంలో ముక్కుతో గాఢంగా శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకుంటున్నాం, అదే సమయంలో శరీరం మొత్తాన్ని బిగిస్తున్నాం అన్నమాట. ఈ విధంగా శ్వాస తీసుకుని బిగించిన తర్వాత మానసికంగా 6 అంకెలు లెక్క పెట్టేంత వరకు శ్వాసను బిగింపును నిలిపి ఉంచాలి. అంటే ఈ విధంగా చేసిన తర్వాత మానసికంగా అంకెలు లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 ఆ విధంగా అన్నమాట. తర్వాత 2 పర్యాలుగా చేసే నిశ్వాసంతో ఊపిరి నోటి ద్వారా బయటకి నెట్టాలి. అప్పుడు బిగింపును కూడా సడలించాలి. ఒకసారి చిన్నగా, ఒకసారి పెద్దగా, ఆ విధంగా అన్నమాట. ఇలా 3 సార్లు చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. అందరం కలిపి చేద్దాం. ధ్యాన భంగిమలో కూర్చుని కళ్ళు మూసుకుని కళ్ళు పైకి చూస్తూ భ్రూమధ్యం దగ్గర ధ్యాసను ఏకాగ్రం చేయాలి.
నెమ్మదిగా గాలి తీసుకుంటూ శరీరం మొత్తాన్ని బిగిద్దాం. ఒకటి, 2, 3, 4, 5, 6. శ్వాసను విడిచిపెడుతూ అదే సమయంలో శరీరం మొత్తాన్ని సడలిద్దాం. ఇంకొకసారి చేద్దాం. 1, 2, 3, 4, 5. శ్వాస విడిచిపెడదాం. మూడోసారి చేద్దాం. 1, 2, 3, 4. శరీరాన్ని సడలిద్దాం. శ్వాస కూడా విడిచిపెడదాం. కళ్ళు తెరుద్దాం. చూడండి, శరీరం మొత్తం విశ్రాంతిగా సడలించిన భావన కలిగింది కదా. ప్రార్థన. భగవంతుడు మనం పిలవగానే మన పిలుపుకు ఆతృతతో స్పందించగలిగే ఆప్తుల్లోకెల్లా ఆప్తుడు. తండ్రి, తల్లి, మిత్రుడు లేక ప్రీతముడుగా భావించమని పరమహంస గారు చెప్పారు. ఇప్పుడు కళ్ళు మూసుకుని మీ కనుబొమ్మల మధ్య దివ్యకాంతిని లేక మీకు ప్రియమైనటువంటి భగవంతుని స్వరూపాన్ని, మీకు ఏ రూపం ఇష్టమో ఆ స్వరూపాన్ని మానసికంగా ఊహించుకోండి. వినయంగా చేతులు జోడించి భక్తిని ప్రకటిస్తూ మన ధ్యానాన్ని ఆశీర్వదించమని హృదయపూర్వకంగా భగవంతుడికి ఇప్పుడు ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో పాటు ప్రార్థించండి. పరమపిత, జగన్మాత, సఖా, ప్రియతమ ప్రభు, అన్ని మతాలకు చెందిన మహాత్ములారా, మేము మీ అందరికీ ప్రణామం చేస్తున్నాము. ప్రియ దైవమా, మమ్మల్ని అంధకారం నుండి వెలుతురులోకి, అజ్ఞానం నుండి జ్ఞానంలోకి, అశాంతి నుండి శాంతిలోకి నడిపించు. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం మరొక గాఢమైన శ్వాస ప్రక్రియను అభ్యసిద్దాం. ఈ ప్రక్రియ శరీరాన్ని ఆమ్లజంతో నింపి అధిక కర్బనాన్ని శరీరం నుండి తొలగించి ధ్యానం చేసేటువంటి వారిని పూర్తి జాగృతిలో ధ్యానానికి తగినట్లు అప్రమత్తంగా ఉంచుతుంది. అది 20-20-20 అనే ఈ శ్వాస ప్రక్రియ. మొదట ఎలా చేయాలో చూద్దాము, తర్వాత అందరం కలిపి దీన్ని చేద్దాం. మొదట ముక్కు గుండా మెల్లగా, గాఢంగా, మానసికంగా 20 వరకు లెక్క పెడుతూ గాలి పీల్చాలి. దాదాపు 1 సెకండుకు 2 సార్లు లెక్క పెట్టుకోవాలి. అంటే ముక్కు ద్వారా గాలి పీలుస్తూ ఉంటాం, ఆ విధంగా పీల్చేటప్పుడు మానసికంగా అంకెలు లెక్క పెట్టుకుంటూ ఉంటాం అన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. నెమ్మదిగా పీలుస్తూ అదే సమయంలో అంకెలు లెక్క పెట్టుకుంటాం. మానసికంగా 20 లెక్క పెట్టేంత వరకు ఊపిరి నిలిపి ఉంచుతాం. అంటే ఆ విధంగా తీసుకున్నటువంటి ఊపిరిని వెంటనే విడిచిపెట్టకుండా కాసేపు నిలిపి ఉంచుతాం ఊపిరితిత్తుల్లో. అప్పుడు కూడా 20 వరకు అంకెలు లెక్క పెట్టుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఆ విధంగా
తర్వాత నోటి ద్వారా గాలి విడిచిపెడుతూ మానసికంగా 20 వరకు లెక్క పెడుతూ నెమ్మదిగా గాలిని విడిచిపెడతాం. అలా గాలి విడిచిపెడుతూ మానసికంగా అంకెలు లెక్క పెట్టుకుంటాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 అలా లెక్క పెట్టుకుంటూ అదే సమయంలో గాలిని విడిచిపెడతాం అన్నమాట. 20 వరకు లెక్క పెట్టడం కొంచెం కష్టంగా అనిపిస్తే అంతకంటే తక్కువ సంఖ్య అయిన 10 లేక 6 వరకు కూడా లెక్క పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ కీలకమైన విషయం శ్వాస తీసుకోవటం, నిలపటం, వదలటం ఈ 3 కూడా సమానంగా ఉండాలి. అంటే మనం 10 అంకెలు కనుక తీసుకుంటే 10 అంకెలు లెక్క పెడుతూ గాలిని పీలుస్తూ 10 అంకెలు లెక్క పెట్టేంత వరకు గాలిని నిలిపి ఉంచి 10 అంకెలు మానసికంగా లెక్క పెడుతూ వదిలిపెట్టాలన్నమాట. ఈ విధంగా మనకి ఏ సంఖ్య సౌలభ్యంగా ఉంటే దాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది అందరం కలిపి చేద్దాం. కళ్ళు పైకి చూస్తూ దృష్టిని కనుబొమ్మల మధ్యన ఉంచండి. మనం ఇప్పుడు 10 లెక్క పెట్టేంత వరకు శ్వాసిస్తూ అందరం కలిపి 6 సార్లు దీన్ని అభ్యసిద్దాం. నేను 3 సార్లు గట్టిగా అంకెలు లెక్క పెడుతూ చెప్తాను. తర్వాత 3 సార్లు మానసికంగానే అంకెలు అనుకుంటూ దీన్ని సాధన చేద్దాం. ధ్యానాసనంలో కూర్చుందాం. వెన్నెముక నిటారుగా, పొట్ట లోపలికి, ఛాతీ ముందుకి, చుబుకం భూమికి సమాంతరంగా, కళ్ళు పైకి చూస్తూ కూటస్థం దగ్గర నెమ్మదిగా ఏకాగ్రం చేద్దాం. ఇప్పుడు ముక్కు ద్వారా గాలి తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నిలిపి ఉంచుదాం. గాలిని ఛాతీలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇప్పుడు నోటి ద్వారా గాలి విడిచిపెడుతూ మానసిక అంకెలు లెక్క పెట్టుకుందాం 10 వరకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 రెండోసారి చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నిలిపి ఉంచుదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నోటి ద్వారా విడిచిపెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మళ్ళీ ముక్కు ద్వారా గాలి పీల్చుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఛాతీలో నిలిపి ఉంచుదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నోటి ద్వారా విడిచిపెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇప్పుడు ఎవరికి వారు మానసికంగా అనుకుంటూ ఇంకొక 3 సార్లు దీన్ని చేద్దాం. కళ్ళు మూసుకునే ఉండండి. ఇప్పుడు మనం అదే ధ్యాన స్థితిలో కూర్చొని ధ్యానం చేద్దాం. ఇప్పుడు మీ శ్వాస గురించి మర్చిపోండి. ఇప్పుడు మీ శరీరాన్ని అనుభూతి చెందుతూ మానసికంగా దానితో మాట్లాడుతూ ఇలా చెప్పండి: సడలింపుతో విశ్రాంతిగా ఉండు. భౌతిక సడలింపును, శాంతిని అనుభూతి చెందండి.
సడలించు అని 2 సార్లు చెప్పి ఆ సడలింపును అనుభూతి చెందండి. సడలించు, సడలించు. ఇప్పుడు మీ మనసుతో మానసికంగా మాట్లాడి సడలింపుతో విశ్రాంతిగా ఉండు అని చెప్పండి. సడలింపుతో విశ్రాంతిగా ఉండు అని మనసుతో చెప్పండి. బాధ్యతలు, ఆందోళనలు అన్నీ విడిచిపెట్టండి. సడలించు, సడలించు అని చెప్పి ఆ సడలింపును అనుభూతి చెందండి. సడలించు, సడలించు. మీరు శాంతి భావనను అనుభూతి చెందితే అదే ఆంతరిక దైవ సాన్నిధ్యానికి మొదటి రుజువు. లీలగా మీ ఆత్మదర్శనం. ఆ శాంతిని కొద్దిసేపు ఆస్వాదిద్దాము. ఏదైనా అశాంతికర ఆలోచన వస్తే దానిని విడిచిపెట్టేయండి. గుర్తు చేసుకోండి, మీ శ్రద్ధ ఆ శాంతి మీదే ఉండాలి. కళ్ళను భ్రూమధ్యం వద్ద సున్నితంగా ఉంచి ఆ స్థితిలోనే ఏకాగ్రం చేస్తూ ఉండండి. కళ్ళపై ఒత్తిడి ఉంచకండి. లోపల ఆ శాంతిని అనుభవిస్తూ ఉండండి. మనసు చంచలమైతే దానిని వెనుకటి శాంత స్థితికి నెమ్మదిగాను ఓపికగాను తీసుకురండి. ఆలోచనలు వస్తే వాటిని పోనిచ్చి శాంతి భావనను ఆస్వాదిస్తూ ఉండండి. కళ్ళు అలా మూసే ఉంచండి. శాంతిపై ధ్యానం అన్న పరమహంస యోగానంద గారి రచన నుండి నేను కొన్ని వాక్యాలు చెబుతూ ఉంటాను. మీరు వాటిని నేను చెప్పిన తర్వాత మానసికంగా అనుకుంటూ ఆ శాంతిని అనుభూతి చెందండి. నా శరీరం శాంతితో నిండుతోంది. నా హృదయం శాంతితో నిండుతోంది. శాంతి నా ప్రేమలో నెలకొని ఉంది.
లోపల బయట ప్రతి చోట శాంతి. భగవంతుడు శాంతి. నేనాయన బిడ్డను. నేను శాంతిని. నేను భగవంతుడు ఒక్కటే. నా శరీరం శాంతితో నిండుతోంది. నా హృదయం శాంతితో నిండుతోంది. శాంతి నా ప్రేమలో నెలకొని ఉంది. లోపల బయట ప్రతి చోట శాంతి. భగవంతుడు శాంతి. నేనాయన బిడ్డను. నేను శాంతిని. నేను భగవంతుడు ఒక్కటే. నా శరీరం శాంతితో నిండుతోంది. నా హృదయం శాంతితో నిండుతోంది. శాంతి నా ప్రేమలో నెలకొని ఉంది. లోపల బయట ప్రతి చోట శాంతి. భగవంతుడు శాంతి. నేనాయన బిడ్డను. నేను శాంతిని. నేను భగవంతుడు ఒక్కటే. భగవంతుడు శాంతి. నేనాయన బిడ్డను. నేను శాంతిని. నేను భగవంతుడు ఒక్కటే. భగవంతుడు శాంతి. నేనాయన బిడ్డను. నేను శాంతిని. నేను భగవంతుడు ఒక్కటే. ఇప్పుడు మీరు గాఢంగా ఆ శాంతిలోకి ప్రయాణిస్తూ మానసికంగా ఇప్పుడు చెప్పినటువంటి వాక్యాల్ని మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉండండి. ఇప్పుడు మీరు నెమ్మదిగా కళ్ళు తెరవచ్చు. ధ్యాన శాంతిలో ఈ విధంగా కొంత సమయం గడిపాక అభ్యసించదగిన ఒక చక్కటి ప్రక్రియ పరమహంస యోగానంద గారు ప్రసాదించిన శాస్త్రీయమైన
స్వాస్థ్యకారక దివ్య సంకల్పం. దివ్య సంకల్పాలు అనేవి సత్యాన్ని ఉద్ఘాటిస్తూ వాటిని మళ్ళీ మళ్ళీ పైకి కానీ మానసికంగా కానీ గాఢమైన ఏకాగ్రతతో ఆ సత్యాన్ని అది వాస్తవ రూపంలో అనుభవం అయ్యే వరకు పునరుద్ఘాటించటం. ఒక్కోసారి మనలో మనం అనుకుంటాం, నేను అలసిపోయాను, నీరసంగా ఉన్నానని. కానీ మనం మరింత మన చుట్టూ ఉన్న ప్రాణాలేక విశ్వశక్తిని మన శరీరంలోకి ఎలా తీసుకోవాలో మనం నేర్చుకుంటే అప్పుడు మనం మరింత ఆరోగ్యకరమైన పరిపూర్ణ జీవితాన్ని జీవించగలుగుతాం. మనం ఒక విశ్వశక్తి సాగరంలో జీవిస్తున్నాం. ఆ విషయాన్ని మనం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా మానసిక చిత్రణ మరియు దివ్య సంకల్పం చేసుకోవాలి. అది చేయటానికి ఒక మంచి మార్గం పరమహంస యోగానంద గారి ఈ చక్కటి దివ్య సంకల్పం. ఆ దివ్య సంకల్పం ఏమిటంటే, నేను శాశ్వత ప్రకాశంలో మునిగి ఉన్నాను. అది నాలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. నేను ఆ ప్రకాశంలో జీవిస్తున్నాను. నా లోపల వెలుపల ఆ పరబ్రహ్మమే నిండి ఉంది అని మళ్ళీ మళ్ళీ చెప్పటం. ఇలా మనం ఒక విశ్వశక్తి సాగరం చేత పరివేష్టించబడి ఉన్నామన్న సత్యాన్ని మనం ఉద్ఘాటిస్తున్నాం. ఈ దివ్య సంకల్పాన్ని ఉపయోగించడం ద్వారా మనం మన శరీరపు ప్రతి కణాన్ని ఆధ్యాత్మికరిస్తున్నాం. తద్వారా మొత్తం శరీరం కాంతి, జీవశక్తి మరియు బలంతో నిండుతుంది. ఈ దివ్య సంకల్పాన్ని ముందు గట్టిగాను, తర్వాత మెల్లగాను, ఆ తర్వాత గుసగుసగాను, ఆ తర్వాత మానసికంగాను మనం సాధన చేయాలి. ఇప్పుడు ధ్యాన ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకుని దృష్టిని భ్రూమధ్యం దగ్గర ఏకాగ్రం చేస్తూ ఈ దివ్య సంకల్పాన్ని సాధన చేద్దాం. నేను చెబుతూ ఉంటాను గట్టిగా. మీరు నేను చెప్పిన తర్వాత దానిని అదే విధంగా చెబుతూ ఆ భావనను అనుభూతి చెందండి. నేను శాశ్వత ప్రకాశంలో మునిగి ఉన్నాను. అది నాలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. నేను ఆ ప్రకాశంలో జీవిస్తున్నాను. నా లోపల వెలుపల ఆ పరబ్రహ్మమే నిండి ఉంది. నేను శాశ్వత ప్రకాశంలో మునిగి ఉన్నాను. అది నాలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. నేను ఆ ప్రకాశంలో జీవిస్తున్నాను. నా లోపల వెలుపల ఆ పరబ్రహ్మమే నిండి ఉంది. నేను శాశ్వత ప్రకాశంలో మునిగి ఉన్నాను. అది నాలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. నేను ఆ ప్రకాశంలో జీవిస్తున్నాను. నా లోపల వెలుపల
ఆ పరబ్రహ్మమే నిండి ఉంది. నేను శాశ్వత ప్రకాశంలో మునిగి ఉన్నాను. అది నాలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. నేను ఆ ప్రకాశంలో జీవిస్తున్నాను. నా లోపల వెలుపల ఆ పరబ్రహ్మమే నిండి ఉంది. నేను శాశ్వత ప్రకాశంలో మునిగి ఉన్నాను. అది నాలోని ప్రతి అణువులోనూ వ్యాపించి ఉంది. నేను ఆ ప్రకాశంలో జీవిస్తున్నాను. నా లోపల వెలుపల ఆ పరబ్రహ్మమే నిండి ఉంది. ఇప్పుడు ఈ దివ్య సంకల్పం మానసికంగా మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఆ భావనను ఆస్వాదిస్తూ అదే విధంగా కొనసాగించండి. దివ్య శాంతి, ఆనందం, జ్ఞానంపై ఏకాగ్రత ఉంచి నిశ్శబ్దం, నిశ్చలతతో కూడిన ఈ సమయాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ దివ్య సంకల్పాలు, మార్గదర్శక ధ్యానాలు మీరు ఆస్వాదించినట్లయితే మరింత ఉత్కృష్టమైన యోగ ధ్యాన ప్రక్రియలు నేర్చుకోవటంలో మీకు ఆసక్తి ఉన్నట్టయితే మీరు మా వెబ్సైట్ చూడండి, yssindia.org, మరియు యోగదా పాఠాలు కూడా చూడండి. ఇప్పుడు దయచేసి కళ్ళు మూసుకోండి. మనం ఇప్పుడు ఒక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాము. పరమపిత, జగన్మాత, సఖా, ప్రియతమ ప్రభు, అన్ని మతాలకు చెందిన మహాత్ములారా,
మేము మీ అందరికీ ప్రణామం చేస్తున్నాము. జగన్మాత, మేము ఆనందం నుండి వచ్చాము. ఆనందంలోనే మేము జీవిస్తాము, సంచరిస్తాము. ఆనందంలోనే మా ఉనికిని కలిగి ఉంటాము. ఆ పవిత్ర ఆనందంలోనే మేము తిరిగి లీనమైపోతాము. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఈ కార్యక్రమాన్ని మీరు ఆస్వాదించారని మేము ఆశిస్తున్నాము. దీనిలో పాల్గొన్నందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు. నమస్కారం.